బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో రూపొందిన కుబేరా సినిమా యునానిమస్ పాజిటివ్ రివ్యూలతో ఓపెన్ అవ్వగా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని మాస్ రచ చేసింది. ధనుష్ కి తమిళ్లో మంచి మార్కెట్ ఉండటం, ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల పరంగా అక్కడ మంచి జోరును చూపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమాని ఎందుకనో తమిళ ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. తమ సొంత హీరో నటించిన సినిమానైనా మంచి రివ్యూలు వచ్చినా కూడా తమిళ్ డబ్ మూవీలానే చూసుకున్న తమిళ ఆడియన్స్ ఏమాత్రం ఎంకరేజ్ చేయలేదు ఈ సినిమాను. దాంతో ఓవరాల్ గా 18 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అక్కడ సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 36 కోట్లకు పైగా గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఆ టార్గెట్ లో ఏమాత్రం రికవరీని అనుకున్న విధంగా సొంతం చేసుకోలేకపోయింది ఈ సినిమా. ఓపెనింగ్స్ నుండే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయినా ఈ సినిమా లాంగ్ రన్ లో మొత్తం మీద 19.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని పరుగును పూర్తి చేసుకుంది అక్కడ. అంటే వర్త్ షేర్ ఆల్మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోగా 18 కోట్ల బిజినెస్ లో 10 కోట్లు మాత్రమే రికవరీ చేసి 8 కోట్ల మేర లాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. ఇంత పాజిటివ్ తెచ్చుకున్న సినిమాకు అక్కడ కలెక్షన్లు ఈ రేంజ్ లో రావడం అనేది ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయమనే చెప్పాలి. అక్కడ వచ్చిన లాస్ ను కవర్ చేసిన తెలుగు వర్షన్ ఓవరాల్ గా రికవరీని సొంతం చేసుకుని ఎలాగోలా హిట్ గీతనైతే దాటి మైనర్ ప్రాఫిట్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.